హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన దగ్గర ఒక మోస్ట్ ఎక్స్క్లూజివ్ బైక్ ఎప్పటి నుంచో మనందరం వెయిట్ చేస్తున్నాం. KTM RC390 2022 వర్జన్ ఈజ్ ఫైనలీ హియర్. సో బైక్ చూస్తున్నాం కదా. సో దీంట్లో మనకి కొత్తగా చూడడానికి ఏంటంటే ఈ బ్లూ కలర్ ఉంది కదా, కొత్తగా ఉంది. అంటే డిజైన్ వైజ్ చూస్తే సేమ్ ఇంతకుముందు మనకి RC125 కానీ RC200 అవుతుందో సేమ్ అదే విధంగా ఉంది. కానీ దీనిలో కొన్ని ఎలక్ట్రానిక్స్ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. అండ్ మనం చూస్తున్నాం కదా ఈ మోడల్, ఇది ఇండియా స్పెక్ RC390. సో RC390 మనము ఇంతకుముందు లైక్ ఇంటర్నెట్లో వాటిలో చూస్తుంది ఇంటర్నేషనల్ మోడల్. సో ఇంటర్నేషనల్కి మన ఇండియా వర్జన్స్కి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ ఏంటో అది కూడా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు ఎవరైనా కానీ RC390 కొనాలనుకున్న వాళ్ళు ఉంటే మీకు ఈ వీడియోలో ఫీచర్స్ గురించి తెలుసుకుంటారు. ప్లస్ దీంతోపాటు మీకు ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అది కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు మన వీడియోలో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ముందు చాలా వస్తుంటుంది. సో do subscribe, stay connected, and let's get straight into the video. So this is the all new KTM RC390 2022 version. So bike design అయితే ఉందో సేమ్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ RC200 125 ఏదైతుందో సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ కొత్తగా చూడడానికి ఏంటంటే దీనిలో కలర్ ఆప్షన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే రియర్ సెక్షన్ దీని ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ అనేది దీంట్లో డిఫరెంట్ ఉంటుంది. సో అదే మీకు RC200 125 ఒకలాగా ఉంటే దీనికి ఒకలాగా ఉంది. బట్ దీని ఎగ్జాస్ట్ ఏంటంటే కొంచెం మనకి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంటాయి కదా, కొంచెం అదే విధంగా కనబడుతుంటుంది. సో డిజైన్ వైజ్ చూసుకుంటే మాత్రం టోటలీ న్యూ లుక్. అంటే ఓల్డర్ RC ఏదైతే ఉందో దానికి దీనికి అసలు కొంచెం కూడా సిమిలారిటీస్ లేవు. సో టోటల్లీ న్యూ లుక్. సో న్యూ RC390 లుక్స్ వైజ్ చూసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ చూస్తుంటే ఇంకా మనకి ఈ మోడల్ కూడా అలవాటు అయిపోతుంది. కానీ ఈ డిజైన్ ఏంటంటే మోస్ట్లీ మనకి ఏరోడైనమిక్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అంటే మీకు వెహికల్ కొంచెం స్పీడ్ వెళ్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు బాగా అగ్రెసివ్ ఏమి ఉండదు. అంటే మీకు లీనింగ్ పొజిషన్ ఉంటుంది కదా, మీరు ఫస్ట్ RC390 ఉంటుంది కదా, దానికంటే ఇది కొంచెం కంఫర్టబుల్. సో మెయిన్లీ ఇప్పుడు మనం ఇంజన్ నుంచి మెయిన్ స్టార్ట్ చేసుకుంటే, సో బేసికలీ దిస్ ఈజ్ ఏ 390cc. 390cc అంటే టెక్నికల్గా 373cc సింగిల్ సిలిండర్ 4 valve 4 stroke DOHC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో లిక్విడ్ కూలింగ్ అంటే ఇక్కడ మీకు వస్తుంది కర్వ్ రేడియేటర్. ఇది పవర్ ఫిగర్స్ గురించి చూసుకుంటే దీంట్లో మీకు 43.5 PS పవర్ ఉంది అండ్ 37 Nm టార్క్ ఉంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి లైక్ ఓల్డర్ RCకి దీనికి. కానీ దీంట్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్యాంక్ దగ్గర ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో 40% పాతదానికంటే పెద్దది. సో మీకు బ్రీతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీకు థ్రాటిల్ ఇస్తుంటారు కదా, థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా మీకు ఆ పవర్ అనేది ఇంకా దీంట్లో కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు బీన్ కంపేర్డ్ విత్ ద ఓల్డర్ RC. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంజన్ స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇప్పుడు దీంట్లో ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కార్నరింగ్ ABS అనేది దీంట్లో వచ్చింది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కదా, సో అది దీంట్లో న్యూ ఎడిషన్. ఎందుకంటే ఇంతకుముందు దాంట్లో అవన్నీ లేకుండే. సో బేసికలీ ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకి అడ్వెంచర్ 390 ఉంది కదా, సో దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ మనం ఫస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు డిజైన్ చూస్తే, సో దిస్ ఈజ్ ద సేమ్ డిజైన్ RC200 లాగానే ఉంది. అండ్ ఇక్కడ మీకు LED మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చింది. సో ఈ హెడ్ ల్యాంప్ అనేది టోటల్ స్ప్లిట్ టైప్ ఉంటుంది లోపల, కానీ మీకు లైట్ త్రో అనేది వైడ్ వస్తుంది అనమాట. సో LED హెడ్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ ఏమో టోటల్ ఇక్కడ ఇంటిగ్రేషన్ వచ్చింది. పాతదానికి మనకి ఇక్కడ వచ్చేది కదా, సో దీనికి ఇక్కడే వచ్చాయి అనమాట. సో మిరర్స్ కూడా మీరు కావాల్సి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బాటమ్ సెక్షన్కి వచ్చేస్తే మన ఇండియన్ వర్జన్లో మెయిన్ చేంజ్ వచ్చేసరికి దీని సస్పెన్షనే. సో దీని సస్పెన్షన్ సేమ్ ఇంతకు ముందున్న దానిలాగానే ఉంది. WP అపెక్స్ ఓపెన్ కార్ట్రిడ్జ్ USD ఫోక్స్. సో ఇక్కడ మీరు పైన చూడండి, ఇక్కడ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఏం లేదు. అదే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే మీకు ఇక్కడ కంప్రెషన్ రీబౌండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుండే. అదే ఇప్పుడు మన ఇండియన్ వర్షన్ కాబట్టి ఇక్కడ మీకు సస్పెన్షన్ చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు. కానీ ఈ సస్పెన్షన్ ఏంటంటే మనకి హ్యాండిల్ బార్ పొజిషన్ కదా, పాత మోడల్ కంటే ఇది కొంచెం హైట్ ఉంటుంది అనమాట. సో డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మన ఇండియన్ వర్జన్స్కి లేదు. అండ్ ఇప్పుడు వీల్స్ దగ్గరకు వచ్చేస్తే, సో వీల్స్లో ఇక్కడ డిఫరెన్స్ వెయిట్ రిడక్షన్ అనేది ఉంది. వెయిట్ రిడక్షన్ ఎలా అయిందంటే ఈ అల్లోయ్ వీల్ డిజైన్ కొత్తది, ప్లస్ ఈ డిస్క్ ఉంది కదా, డిస్క్ అనేది టోటల్ మనకి రిమ్ మౌంటెడ్. ABS అయితే ఉంది, ABS డ్యూయల్ ఛానల్ ABS, మీకు కాస్తే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ డిజైన్ ఇంకా రియర్ స్ప్రాకెట్. సో దీంతో కొంచెం వెయిట్ అనేది వీరు రెడ్యూస్ చేశారనమాట. సో ఇక్కడ వెయిట్ రెడ్యూస్ చేసి ఇంకొకటి ఏం చేశారంటే మనకి ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకి ఇప్పుడు 13.7 లీటర్స్. సో ఈ బైక్ని ఏ విధంగా చేసిందంటే కొన్ని ప్లేసెస్ నుంచి వెయిట్ అనేది తగ్గించి మళ్ళీ మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎక్కువ ఇచ్చిండ్రు. బట్ స్టిల్
ఫ్యూయల్ ట్యాంక్ పెద్దగా వచ్చినప్పటికీ కూడా పాత దానికంటే ఇది వెయిట్ అనేది కొంచెం తక్కువనే. సో వెయిట్ ఈజ్ లైక్ 172 kgs. సో మీకు బ్రేక్స్ కూడా చూసుకుంటే దీంట్లో బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి, రేడియల్ మౌంటెడ్వి. సో బైబ్రీ అంటే మీకు తెలిసే ఉండాలి, మన బ్రెంబో బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రెంబో బ్రేక్స్లో ఇది ఒక సబ్ బ్రాండ్ అనమాట బైబ్రీ. సో రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ మీకు బ్రేకింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది దీంట్లో. అండ్ టైర్స్ విషయానికి వస్తే టైర్స్ మీకు మెడ్జెలర్ స్పోర్టెక్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ మీకు 110/70 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో 110 సెక్షన్ రియలీ నైస్. మెడ్జెలర్ అంటే మీకు మంచిగా సాఫ్ట్ కాంపౌండ్ టైర్సే మీకు బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ బైక్ది గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ 158 mm. సో 158 mm అంటే మరీ అంత మనకి ఎక్కువ ఏం కాదు. బట్ ఈ బైక్ డిజైన్ ఏందో ఈ బైక్ డిజైన్స్కి జనరల్లీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అదే విధంగా ఉంటుంది. సో మనం ఏంటంటే కొంచెం సిటీలో కానీ స్పీడ్ బ్రేకర్స్ అవి ఉన్నప్పుడు కొంచెం చూసుకొని బైక్ అయితే నడిపించాలి. అండ్ సీట్ హైట్ ఉంటుంది కదా, సీట్ హైట్ 824 mm. సో మీరు ఎవరైనా కానీ పర్సన్స్ లైక్ 5'6", 5'7" హైట్ ఉంటే వాళ్ళు ఉంటే అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. షార్ట్ రైడర్స్ ఉంటే కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. అండ్ ఈ బైక్కి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సబ్ ఫ్రేమ్ ఉంది కదా, ఇది మీకు స్ప్లిట్ టైప్ అనమాట. ఇన్ కేస్ బైక్ది మనకి రియర్ సెక్షన్ది డ్యామేజ్ అయ్యి చేంజ్ చేయాల్సి వస్తే ఓన్లీ రియర్ పార్ట్ మాత్రం కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా టోటల్గా మనం అంతా తీసేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జాస్ట్ డిజైన్ అనేది కొత్తది, కొంచెం మనకి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ లాగా వచ్చింది డిజైన్. ఇన్ ఎ మినిట్ నేను ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. అండ్ రియర్ సస్పెన్షన్ ఉంది కదా, రియర్ సస్పెన్షన్ ఈజ్ అడ్జస్టబుల్. ఇది ఓన్లీ మీకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే, అంటే సాఫ్ట్ అండ్ హార్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి సస్పెన్షన్ లైక్ రీబౌండ్ అలాంటివి మాత్రం దీంట్లో అయితే ఏం రాలేదు ఇప్పటికీ కూడా. సో ఇండియన్ వర్జన్కి ఇంటర్నేషనల్ మార్కెట్ దానికి డిఫరెన్స్ అయితే ఈ సస్పెన్షన్లో వచ్చింది. అండ్ రియర్ సెక్షన్ టైర్ చూస్తే ఇది మీకు 150/60 17 ఇంచ్ వీల్స్. ఇది కూడా సేమ్ అదే మెడ్జెలర్ నుంచి స్పోర్టెక్ MS టైర్స్ వస్తున్నాయి. సో బ్రేక్స్ బ్రెంబో నుండే యాజ్ యూజువల్ దిస్ ఇస్ 240 mm, ఫ్రంట్ 320 mm. అండ్ బైబ్రీ బ్రేక్ క్యాలిపర్స్, రియర్ ABS ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెయిల్ ల్యాంప్ సేమ్ లైక్ RC 200 దాంట్లో ఏందో సేమ్ అదే క్యారీ అవుట్ అయింది. LED ఇండికేటర్స్. అండ్ ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కైండ్ ఆఫ్ సూడో లెదర్ కైండ్ ఆఫ్ డిజైన్. అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్మిషన్ దగ్గరకు వస్తే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 1 డౌన్ 5 అప్, స్లిప్పర్ క్లచ్ ఉంది, మీకు క్విక్ షిఫ్టర్ కూడా ఉంది దీంట్లో. సో ఇప్పుడు ఈ బైక్లో క్విక్ షిఫ్టర్ అనేది స్టాండర్డ్. సో ఫ్యూయల్ ట్యాంక్ ఈస్ 13.7 లీటర్స్. అండ్ ఇప్పుడు మెయిన్ మనం స్పీడోమీటర్ దగ్గరకు వచ్చేద్దాం. సో స్పీడోమీటర్ ఆన్ చేయగానే సేమ్ మనకి ఆ డ్యూక్ ఏదైతుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. RPM మీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్, ఇంజన్ టెంపరేచర్, స్పీడ్, ఓడోమీటర్, ABS, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇక్కడ మీకు ట్రిప్ స్టేటస్ అని ఉంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ బటన్స్ అనేవి ఉంటాయి. సో ఈ జాయ్స్టిక్స్ ఏవైతున్నాయో సో దీని త్రూ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం చూడండి. సో ఇప్పుడు ట్రిప్ ఆప్షన్లో మనకి జనరల్గా యావరేజ్ స్పీడ్, మనకి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయింది, అండ్ ఫ్యూయల్ రేంజ్ అంటే డిస్టెన్స్ టు ఎంటీ, బ్లూటూత్ కంట్రోల్ ఉంది మనకి. ఇంకోటి ఇప్పుడు మెనూలోకి వెళ్దాం. సో మెయిన్ మెనూలోకి వెళ్తే KTM MyRide ఉంది కదా, అంటే మనం బ్లూటూత్ తోటి ఒకవేళ దీనికి కనెక్ట్ చేసుకుంటే కూడా మీకు స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ట్రిప్స్ అండ్ డేటా. సో మోటార్ సైకిల్ ఉంది కదా, సో దీని లోపల వెళ్తే మీకు ఇక్కడ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, ABS ఉంది. ABS కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, నథింగ్ బట్ రోడ్ మోడ్, సూపర్ మోటో మోడ్. సో మీకు రైడింగ్ మోడ్స్ ఏం లేదు, బట్ ABS అయితే మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ షిఫ్ట్ ప్లస్ క్విక్ షిఫ్టర్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ డ్యూక్ 390. అండ్ ఇది కాకుండా మీకు సెట్టింగ్స్లో ఎక్స్ట్రాస్ అని చెప్పేసి ఉంటుంది, చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా నార్మల్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అన్ని బైక్స్లో ఉన్నట్టు. సో ఎక్స్ట్రా ఫంక్షన్స్లో MTC ఉంది, CABS ఉంది కదా, అంటే కార్నరింగ్ ABS ఉంది అనమాట. సో లీన్ సెన్సిటివ్ ABS అనమాట. సో మీరు ఈ బైక్ని ట్రాక్ మీద తీసుకెళ్తూ ఉంటారు కదా, సో ఈ బైక్ మనకు లీన్ అవుతున్నప్పుడు ఎంత ABS పనిచేయాలో దానికి తగ్గట్టు మీకు పనిచేస్తుంది. అంటే దీంట్లో 3 axis IMU ఉంటుంది. సో మీకు ట్రాక్షన్ కంట్రోల్, ABS ఇవన్నీ కూడా దాని బేస్ మీద వర్క్ అవుతుంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా దీంట్లో స్పెషల్గా ఫీచర్స్ అయితే ఇంకేం రాలేవు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, అడ్జస్టబుల్ సస్పెన్షన్ మిస్సింగ్. సో రైట్ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్, ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి. సో అడ్జస్టబుల్ లీవర్స్ మీకు లీవర్ ఏమో 5 స్టెప్ ఉంది. అండ్ ఇది కూడా మీకు క్లచ్ ఉంది కదా, ఇది కూడా 5 స్టెప్ అడ్జస్ట్మెంట్. సో మీ రీచ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు చూస్తే మాత్రం ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ KTM RC 390లో ఉన్నాయి. సో ఇప్పుడు బైక్ యాక్చువల్లీ DRLs అనేవి ఆన్ ఉన్నాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ కనపడేవి మీకు DRLs అనమాట. సో లైట్స్ అన్నీ ఆన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. డిజైన్ చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎప్పటి నుండో ఓల్డర్ RC వర్షన్కి చూస్తూ యూజ్ అయిపోయి ఉన్నాం కదా, ఈ దానికి వచ్చేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అనేది ఇద్దాం.
సో ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా. ఎగ్జాస్ట్ నోట్లో ఎలా ఉందంటే ఐడియల్లో ఉన్నప్పుడు మనకి సౌండ్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఈ ఎండ్ ఎగ్జాస్ట్ క్యాన్ ఉంది కదా, ఇది టోటల్ డిఫరెంట్ వచ్చింది కాబట్టి కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే అనిపించింది ఐడియల్లో ఉన్నప్పుడు. బట్ ఎప్పుడైతే మనం రివ్యూ చేస్తుంటామో, రివ్యూ చేసినప్పుడు సేమ్ మనకి ఇంతకుముందు ఉన్న RC 200 కానీ 125 లైనప్ ఉంది కదా, సేమ్ అదే విధంగా సౌండ్ అనిపిస్తుంది. సో ప్రైసింగ్ విషయాన్ని గురించి చూసుకుంటే ఈ బైక్ ప్రైస్ మన హైదరాబాద్ ఆన్ రోడ్ వచ్చేసరికి 3,77,000. ఇన్ కేసు మీరు ట్రాక్ కోసం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దిస్ విల్ బి అ చాయిస్, ఎందుకంటే దీని బాడీ డిజైన్ ఉంది కదా, లైక్ ఈ ఫ్రంట్ నుంచి ఇదంతా ఏరోడైనమిక్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇంకోటి హీట్ డిసిపేషన్ ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. సో మనకి డైరెక్ట్గా మనకి లెగ్స్ దగ్గర అంటే థైస్ దగ్గర డైరెక్ట్గా రాకుండా మీకు ఎక్స్టర్నల్ ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్ డిజైన్ ఉంటుంది కదా, ఈ డిజైన్ ఇక్కడ కొంచెం నేరో అయింది. సో దీనివల్ల మనం ఈ ట్రాక్ వెళ్ళినప్పుడు కార్నరింగ్ చేస్తుంటాం కదా, అలాంటి ప్లేస్లో మనం టక్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ ఏంటంటే మోర్ ప్రాక్టికల్ ఉందన్నమాట, అంటే లుక్స్ దాని కాకుండా కూడా ప్రాక్టికల్గా ఒక ట్రాక్లో వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి ఎర్గనామిక్స్ ఉండాలో ఆ విధంగా ఈ బైక్ ఉంది. సో మీరు ఒకవేళ ఈ బైక్ చూడాలనుకుంటే నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మీరు ఈ షోరూమ్కి వచ్చి చూడొచ్చు బైక్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసి మీరు బుకింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఈరోజు మనం చేసింది మోస్ట్ ఎర్లియస్ట్ వీడియో. ఇప్పటికి ఇంకా దీని స్పెక్స్ కానీ లైక్ పర్ఫెక్ట్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇంకా వెబ్సైట్లో కూడా రాలేదు, నేను వీడియో చేస్తున్నప్పటికీ. బట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ లైక్ కొత్తగా ఇంకేమైనా తెలుసుకొని మీకు ప్రొవైడ్ చేసేది ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే చేస్తాను దీని గురించి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మొత్తానికి న్యూ RC 390 మన ఇండియన్ వర్జన్ అయితే వచ్చేసింది. సో మీరు కూడా షోరూమ్కి వచ్చి బైక్ అయితే చూడొచ్చు. డెఫినెట్లీ నెక్స్ట్ ఒక రైడ్ రివ్యూ అయితే చేస్తాను. సో స్టే కనెక్టెడ్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్లో వీడియోలు చూసిన వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్డేట్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నా ఇన్స్టాగ్రామ్ ID రవికిరణ్ వస్తుంది. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్.